నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఆరోగ్యమస్తు. మన పూర్వీకులు ప్రాచీన వైద్య విధానాల్లో ఒకటైన నాడీ పరీక్ష అనేది వారు ఎక్కువగా అవలంబించే వైద్య పరీక్ష. ఈ రోజుల్లో కూడా అలాంటి నాడీ వైద్య పరీక్షలు అనేది అవలంబిస్తూ ఉన్నారు. అయితే అదే పరీక్ష ద్వారా ఎన్నో అంతు చిక్కని జబ్బులకి మార్గం చూపిస్తున్నారు. అలాగే ఆయుర్వేదం ద్వారా దానికి సంబంధించి మందులు ఇచ్చి అది కూడా ఉచితంగా మందులు ఇస్తూ అంతు చిక్కని రోగాలను అయితే నయం చేస్తూ ఉన్నారు. వారెవరో కాదు, ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరికి చెందిన మన కరుణానిధి గారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి నాడీ వైద్య పరీక్ష అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు, ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ వైజ్గా ఇంత మనం ముందుకు పరుగులు పెడుతున్నామో ఈ రోజుల్లో కూడా ఇలాంటి వైద్య పరీక్షల్ని అవలంబిస్తున్నారా, అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇవన్నీ కూడా మనకి తెలియచేయడానికి కరుణానిధి గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అన్నింటినీ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మన పూర్వీకులు ఇలాంటి వైద్య పరీక్షలు అనేది అవలంబిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు నాడీ వ్యవస్థ అంటే నాడీ పరీక్ష చేసి ఏంటి అంతు చిక్కని రోగాలను కూడా మీరు ఎన్నో నయం చేశారు అని, ఇది ఎంతవరకు సాధ్యం సార్ ఈ రోజుల్లో? సాధ్యమేనండి. ఇప్పుడున్న వైద్య విధానంలో, ఆధునిక వైద్యంలో మనకు 100 సంవత్సరాల నాడు ఎటువంటి పరికరాలు ఏమీ లేవండి. కానీ ఇప్పుడు చూసామంటే అనేక రకాల పరికరాలు వచ్చాయి. ఈ పరికరాలు రాబట్టి ఈ పరికరాల సహాయంతో మనము శరీరంలో ఉండేటువంటి వ్యాధుల గురించి తెలుసుకుంటున్నాం. ఈ పరికరాలు లేని రోజుల్లో మన పూర్వీకులు ఒక 100 సంవత్సరాల నాడు శరీరంలో అనారోగ్యానికి గురై ఉంటే వాళ్ళ వైద్యం చేయించుకునేవారు, వాళ్ళకి ఏం జబ్బు ఉందని తెలుసుకునేవాళ్ళు. అంటే నాడీ పరీక్ష ద్వారానే మనకు వైద్యం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఆధునిక యుగంలో అందరూ కూడా అల్లోపతి వైద్య విధానానికి అవలంబిస్తున్నారు. అల్లోపతి లేని రోజుల్లో ఆయుర్వేదాన్ని మన పూర్వీకులందరూ కూడా అవలంబించారు. అందువల్ల ఈ ప్రాచీనమైనటువంటి ఈ నాడీ పరీక్ష అనేది కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు మనకు అందించిన గొప్ప వరంగా మనం భావించాలి. ఈ వైద్య విధానంతో ఇప్పుడు ప్రస్తుతం నాడి పట్టుకొని మన శరీరంలో ఉన్నటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చేటువంటి వ్యాధుల గురించి కూడా తెలుసుకొని మనం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో వచ్చే రోగాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎలా సాధ్యపడుతుందంటే, మనం ఒక వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఒక పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు సమయం పడుతుంది. ఒకే రోజు ఏ వ్యాధి రాదు, ఒకే రోజు ఏ వ్యాధి తగ్గదు. అందువల్ల వ్యాధి ప్రారంభ దశని వచ్చినప్పుడు మానవుడు కొంత అనారోగ్యానికి గురవుతాడు, కానీ హాస్పిటల్ దాకా వెళ్ళడు. ఆ అనారోగ్యం ముదిరి పెద్దదై కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వ్యాధిగా మార్పు చెందిన తర్వాత ఇంకా తట్టుకోలేను అనే పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్తాడు. అప్పటికి జరగవలసినంత జరిగిపోతుంది. కానీ చివరి స్థితిలో తీసుకుపోయి ఇబ్బంది పడే కన్నా ప్రారంభ దశలోనే మన శరీరంలో కలిగే చిన్నపాటి మార్పుల్ని మనం గమనించి ఈ మార్పు దేనివల్ల వచ్చింది అని నాడీ పరీక్ష ద్వారా తెలుసుకుంటే ఈ మార్పు భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక పెద్ద జబ్బు అని తెలుసుకోగలిగితే మనం ప్రారంభంలోనే ఆ వ్యాధిని మనం తుంచివేయచ్చు. ఓకే, అంటే ఎలా సార్, ఒకరు మీ దగ్గరికి వచ్చారు, వారికి ఉన్న సమస్య ఏంటో కూడా అంతుపట్టిన పరిస్థితి ఉంటుంది. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా సార్ ఆ పరీక్ష ఎలా చేస్తారు, వారికి ఏ విధంగా వైద్యం అనేది ఎలా నయం చేసి పంపిస్తారు? నాడీ పరీక్ష అనేది మన పూర్వీకులు 3 విధానాల ద్వారా తెలియజేశారు. మానవ శరీరంలో 3 రకాల దోషాలు ఉంటాయి. ఆ దోషాలంటే వాత దోషము, పిత్త దోషము, కఫ దోషము. ఈ 3 దోషాలలో ఏ దోషంలో ఉన్నారని తెలుసుకుంటే మనకు వ్యాధి అనేది తొందరగా తెలియడం జరుగుతుంది. వాత వ్యాధులు అనేవి 80 రకాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయితే వాత ప్రకోపం చెంది వాత దోషంతో ఉన్నాడంటే ఆ వ్యక్తులు 80 రకాల వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. 80 రకాల వ్యాధులు ఏదో కొన్ని రావడానికి అవకాశం ఉంటుంది. పిత్త దోషంతో ఉన్నారనుకోండి, వారికి 40 రకాల పిత్త వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కఫ దోషంతో ఉంటే 20 రకాల కఫ వ్యాధులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి ఏ దోషంలో ఉన్నారని తెలుసుకొని దానికి తగినట్టుగా మనం కానీ నాడీ పరీక్ష చేసి వైద్యం కానీ తీసుకోగలిగితే తొందరగా తగ్గుతుంది.